కళ్యాణ్ గారి నాయకత్వం, సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఈరోజు 12వ ఆవిర్భావ దినోత్సవం, జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కన్నడ గ్రామంలో అలాగే పెద్దల సమస్యలో జనసేన పార్టీ ద్వారా ఫోటో ఆధారంలో ఈరోజు ఆవిర్భావ సభ జెండా ఎగరేయడం జరిగింది. కావున అలాగే ఇలాంటి సభలు ఎన్నో జరుపుకోవాలని, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలి. అలాగే కన్నడ గ్రామస్తులు అందరూ కూడా ఒక తాటి మీద కొట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే పార్టీ అభివృద్ధి 12 సంవత్సరం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి అలాగే రాష్ట్ర ప్రజలందరికీ అలాగే కర్ణాటక గ్రామం నుంచి కూడా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై జనసేన. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 12వ సంవత్సరం జనసేన పార్టీ మొదలయ్యి ఫస్ట్ 12వ సంవత్సరం ఇది. అందరూ కూడా ఇలాగే కలిసి ఎప్పుడు కూడా పార్టీ జెండా ఎగరేసుకోవాలని మా ఊరు పెద్దలందరికీ కూడా చెప్తున్నాను. కన్నడ గ్రామ జనసేనందరికీ శుభాకాంక్షలు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతో పేదల పక్షాన్ని నిలబడాలని చెప్పి ఒక పార్టీ నిర్మించడారండి. ఒక పార్టీ పవనంతో మొదలైన పార్టీ జీరో స్థాయిని ఈరోజు 21 కోటి సంపూర్ణ విజయంతో మనం ఈరోజు ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నాం, అలా విజయకేతం చేసుకుంటున్నాం. అలాగే దీనికి సహకరించిన గ్రామ పెద్దలందరికీ, అలాగే పార్టీ వెనకాల నిలబడిన ఇప్పటి వరకు ఇన్ని కష్టాల్లో కూడా నిలబడిన మా వెనకాల ఉన్నటువంటి జనసేనందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈరోజు మా కూటమి నాయకులందరూ కూడా ఉన్నారు. ఇదే కూటమి ఎప్పుడూ ఇలా కొనసాగాలి, మా మధ్య ఏ విధంగా లేకుండా అందరూ కలిసికట్టుగా జరిగి గ్రామ అభివృద్ధి అలాగే రాష్ట్ర అభివృద్ధి జరగాలని చెప్పి ఇంతగా కోరుకుంటున్నాం. ఏదైనా సమస్య ఉన్నప్పుడు అందరూ కలిసికట్టుగా కూర్చొని మాట్లాడుకొని గ్రామ అభివృద్ధి వైపు ముందుకెళ్ళాలని చెప్పి అందరం కూటమి అభ్యర్థుల తరఫున కోరుకుంటున్నాం. రామకృష్ణ గారు 12 సంవత్సరాల క్రితం పార్టీని స్థాపించి మరి ఈ రోజున ఎంతో అభివృద్ధి దిశగా నడుస్తున్న పార్టీ. ఈవేళ రాజకీయ నాయకుల్లో చాలామంది కంటే మరి పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ గల నాయకుడు అని చెప్పాలి. అది ఏమంటే అదే ఆ సిద్ధాంతం ప్రకారంగా ఈరోజు కూడా ఆ సిద్ధాంతం మీద నడుస్తున్నారు. ప్రజలకి అందుబాటుగా ఉండాలి కార్యకర్తలు. ప్రజల సమస్య వస్తే పంచాయతీలు కానీ పంచాయతీ శాఖ బ్రహ్మాండమైన చేస్తున్నారు. ఇలా పేరు మీద పంచాయతీలు కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఇంకా ఎంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు మొత్తం కూటమి అంతా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఎన్నో పథకాలు ఇవాళ పోలవరం అవనండి, అమరావతి అవని నిధులిచ్చారు. ఈ అందరూ ముగ్గురు కలిసి ఉండదు. అలాగే మన గ్రామంలో కూడా ఇప్పుడు ఎన్ని పార్టీలు ఉన్నా అందరూ కలిసిమెలిసి పనిచేసాం. ఏ రోజున కూడా పార్టీ భేదాలు కానీ అవి ఏమీ జరగలేదు. అందరూ ఎన్ని పార్టీలు కలిసిమెలిసి పనిచేసాం. ఈ కూటమి ఇలాగే కొనసాగాలని ఆ భగవంతుని కోరుకుంటూ పోరాట యోధుడు, ఆంధ్ర టైగర్గా చెప్పబడేటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజా శ్రేయస్సు కోసం గత 12 సంవత్సరాల నుంచి ఒంటరి పోరాటం చేస్తూ తనదైన శక్తి యుక్తులతో కూటమి ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలో పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పంచాయతీలని అభివృద్ధి చేసి ప్రజా సంక్షేమం కోసం ఆయన పడుతున్నటువంటి కృషికి ప్రజలందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రత్యేకించి వీర మహిళలకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం.
ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన. రమేష్ గారు అదే రిపోర్టర్ గారు కొట్టుకోవాలా అన్నాడండి 10 అది ఇంకా ఎక్కిపోతాడండి ఆడు డబ్బులే ఈడు నాకులాగా తిరుగుతున్నాడు కానీ నువ్వు ఎందుకు నువ్వు పట్టుకుని నేను పట్టుకుంటాను నాకు చేతిలో ఉన్నాయి. ఓకే.